హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, సింపుల్ ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. మనము ఫస్ట్ తెలంగాణ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సైట్లోకి వెళ్ళాలి. దానికి registration.telangana.gov.in సైట్లో మనము ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ఈ సైట్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సైట్లోకి వెళ్ళిన తర్వాత టాప్లో మీకు ఏదైతే కనబడుతుందో క్లిక్ హియర్ ఫర్ స్లాట్ బుకింగ్ ఫర్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. ఇది న్యూ అప్లికేషన్. మనము ఇంతకుముందు ఈ ఆప్షన్ ఉండేది కాదు. జస్ట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చేసి ఇది డెవలప్ చేసి ఇమీడియట్గా మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీంట్లో స్లాట్ బుకింగ్ సంబంధించే కాకుండా మనకు ఈసీ అండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ డీటెయిల్స్ అండ్ చెక్ స్లాట్స్ అవైలబిలిటీ అండ్ నో యువర్ ఎస్ఆర్ఓ. ఈసీ కావాలన్నా, కొన్ని ప్రాపర్టీస్ ప్రొహిబిటెడ్ ఉంటాయి రిజిస్ట్రేషన్కి, దాని డీటెయిల్స్ మీరు సెర్చ్ చేసుకోవాలన్నా, అండ్ స్లాట్స్ అవైలబిలిటీ చెక్ చేసుకోవాలన్నా, మీ ఏరియాకి సంబంధించిన ఎస్ఆర్ఓ ఏంటి అనేది తెలుసుకోవాలన్నా కూడా మనము ఇదే లింక్లో, ఇదే పేజ్లో తెలుసుకోవచ్చు. ముందుగా మనము స్లాట్ బుకింగ్ సంబంధించి వచ్చి రైట్ సైడ్లో చూడండి, బుక్ యువర్ స్లాట్. రైట్, బుక్ యువర్ స్లాట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ మీరు అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాగిన్ ఆప్షన్ వస్తుంది, సిటిజన్ లాగిన్ ఆప్షన్ వస్తుంది. ఈ సిటిజన్ లాగిన్ ఆప్షన్లో మీరు రైట్ సైడ్లో ఏదైతే రిజిస్టర్ హియర్ ఉందో, రిజిస్టర్ హియర్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్ అండ్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటే ఓటీపీ ఆప్షన్తో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మళ్ళీ క్లిక్ హియర్ ఫర్ లాగిన్కి వెళ్ళొచ్చు. మీరు ఆటోమేటిక్గా పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఆ పాస్వర్డ్ త్రూ అండ్ క్యాప్చా ఎంటర్ చేస్తూ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేశాను. సో ఆ క్రెడెన్షియల్స్ లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తాను. లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి మనము బుక్ చేసిన స్లాట్స్కి సంబంధించి ఈవెన్ నేను ఇంతకుముందు ట్రయల్ బేసిస్లో ఒక 2 డాక్యుమెంట్స్ సంబంధించి సెర్చ్ చేశాను. ఈ విధంగా మన ట్రాన్సాక్షన్స్ అన్నీ సేవ్ అయ్యి ఉంటాయి మన లాగిన్ ప్రొఫైల్లో, లాగిన్ పేజ్లో. సో స్లాట్ బుకింగ్ కోసం మనం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. స్లాట్ బుకింగ్, నార్మల్ స్లాట్ బుకింగ్కు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అప్లై వితౌట్ ఆధార్. గవర్నమెంట్ హైకోర్టు అది ఇచ్చేది ఏంటంటే ఆప్షన్ వితౌట్ ఆధార్ డీటెయిల్స్ అడగాల్సిన అవసరం లేదు, ఆధార్ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వాలంటీర్గా ఒకవేళ ఇస్తే ఓకే, లేదు అని అంటే వితౌట్ ఆధార్ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక డిసిషన్ అనేది ఇచ్చున్నారు. సో మనకు ఉంది అప్లై ఫర్ PTIN. ఎవరికైతే అండ్ మేజర్గా దీంట్లో వచ్చి మనకు ఏదైనా సేల్ డీడ్ చేయాలన్నా, మార్ట్గేజ్ చేయాలన్నా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయాలన్నా PTIN నెంబర్ కంపల్సరీ. ప్రాపర్టీకి PTIN నెంబరు
జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళకైతే పీటీఎన్ నెంబర్ ఉంటుంది, మున్సిపాలిటీస్లో ఉన్న వాళ్ళకైతే అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది. నథింగ్ బట్ మన ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన ఐడెంటిఫికేషన్ నెంబర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అది, దానికి సంబంధించి ఈ నెంబర్ ఉంటుంది. దీని త్రూ సైట్లో ఆటోమేటిక్గా ప్రాపర్టీ డీటెయిల్స్ క్యాప్చర్ అవుతాయి. ఇష్యూస్ ట్రాకింగ్, ఇంకేదైనా దీనికి సంబంధించి ట్రాకింగ్ కావాలన్నా, ఇష్యూస్ ఏమైనా ఉంటే క్వరీ రేస్ చేయాలన్నా కూడా వీటిలోకి వెళ్ళదు. సో మనకు ముందుగా మనకు కావాల్సిన స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ సెలెక్ట్ చేసుకున్నాక ఆప్షన్ ఇలా ఉంటుంది. ట్రాన్సాక్షన్ టైప్ సేల్, మార్ట్గేజ్, గిఫ్ట్. సో సేల్ అయితే సేల్, మార్ట్గేజ్ అయితే మార్ట్గేజ్, గిఫ్ట్ అయితే గిఫ్ట్ సంబంధించి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మార్ట్గేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. దీంట్లో వచ్చి ట్రాన్సాక్షన్ సబ్ టైప్ మార్ట్గేజ్ వితౌట్ పొజిషన్, మార్ట్గేజ్ విత్ పొజిషన్, మార్ట్గేజ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ సెలెక్ట్ చేస్తున్నాను. ప్రాపర్టీ టైప్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్, యూనిట్ ఇన్ కమర్షియల్, ఇండిపెండెంట్ బిల్డింగ్. సో ఒకవేళ ఎవరికైనా ఎస్ఆర్ఓస్ తెలియకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎంటర్ చేయొచ్చు. సో మనది ఏ అథారిటీలో ఉంది అంటే జిహెచ్ఎంసీ అండర్ జిహెచ్ఎంసీ వస్తుందా, ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుందా, మున్సిపాలిటీ వస్తుందా, గ్రామ పంచాయతీ వస్తుందా, దాన్ని బట్టి మనము ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ ఆప్షన్ వస్తుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎస్ఆర్ఓ, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎస్ఆర్ఓస్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో మన ప్రాపర్టీ ఉన్న ఏరియాని బట్టి, మన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఎక్కడైతే అయిందో దాన్ని బట్టి మనము ఈ ఎస్ఆర్1 సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్ఆర్1 సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్లోకి వెళ్తే మనకు ఈ డాక్యుమెంట్ డీటెయిల్స్తో మనకి ఏదైతే మన ఎస్ఆర్ఓ అండర్లో ఏవైతే స్లాట్ బుకింగ్ ఉంటుందో ఆ స్లాట్ బుకింగ్ పేజ్లోకి వస్తుంది. ఇక్కడ మనము మెయిన్గా ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్ కానీ, పీటీఐఎన్ నెంబర్ కానీ, టీపీఐఎన్ నెంబర్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనము ఈ నెంబర్ ఎంటర్ చేసామంటే దానికి సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. వార్డ్ అండ్ బ్లాక్, లొకాలిటీ, పిన్ కోడ్, ఇండిపెండెంట్ బిల్డింగ్, ప్రాపర్టీ బౌండరీస్ ఇవన్నీ కూడా వస్తాయి. వన్స్ అవి సెలెక్ట్ చేసి సేవ్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ టోటల్గా మనము మన రిజిస్ట్రేషన్ కానీ, మార్టిగేజ్కి సంబంధించి కానీ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. సో ఇక్కడ మెయిన్గా మనకున్న డిఫరెంట్ స్టేజెస్, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మార్టిగేజ్ చేసుకోవాలన్నా, గిఫ్ట్ డీడ్ చేయాలన్నా డిఫరెంట్ స్టేజెస్ ఏమున్నాయి. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ప్రాపర్టీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మనం పీటీఐఎన్ నెంబర్, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మనము ఎంటర్ చేసిన తర్వాత మార్కెట్ వాల్యూ అండ్ ఫీ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ డిపాజిటర్, ఎవరైతే డిపాజిటర్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిపాజిటీ, ఎవరికి మనం డిపాజిట్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. విట్నెస్ డీటెయిల్స్, కంపల్సరీగా 2 విట్నెస్ అవసరం అవుతాయి. విట్నెస్ డీటెయిల్స్ కూడా మనము దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది. పేమెంట్ ఆప్షన్లో మనము ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంది, స్టాంప్ డ్యూటీకి సంబంధించిన పేమెంట్ అనేది చేసేస్తాము. వన్స్ ఈ పేమెంట్ అనేది కంప్లీట్ అయింది అని అంటే ఆటోమేటిక్గా మన స్లాట్ అనేది యాజ్ పర్ ద సిస్టమ్ ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో స్లాట్ బుకింగ్ డీటెయిల్స్ వచ్చేసి మనకు జనరేట్ అవుతాయి. సో ఆ స్లాట్ బుకింగ్ డీటెయిల్స్ ప్రకారం మనము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ టైమింగ్ అండ్ డేట్ అండ్ టైమింగ్ వైజ్ మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. రిమైనింగ్ ప్రొసీజర్ ఆఫీస్లో నార్మల్గా ఏ విధంగానైతే ఉంటుందో అదే ప్రాసెస్ మనకు ప్రాసెస్ అవుతుంది. సో నేను మీకు మళ్ళీ ఒకసారి ఈ పేజ్